ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. గులాబీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో యావత్ తెలంగాణ పులకించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రామ గ్రామాన గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ శ్రేణులంతా ఊరూరా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ అని నినదించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రతి గ్రామం, మండలం మరియు జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులు జెండాలు ఎగరేసి మిఠాయిలు పంచుతూ పండుగలా నిర్వహించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు ఘనంగా జరిగాయి. మొదట పార్టీ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి జూబిలీస్ లో జెండా ఆవిష్కరించారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. జనగామ జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముషీరాబాద్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి గులాబీ జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్యే ముఠా గోపాల్. బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అంబలి, బటర్ మిల్క్ పంపిణీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా గులాబీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. తిరుమలగిరిలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గజ్జర నగేష్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. బోయినపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. ఆవిర్భావ వేడుకల సందర్భంగా జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని హోరెత్తించారు. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ నేతలు జెండా ఎగరవేసి వేడుకలు జరుపుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది. గోషామహల్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత సురేష్ ముదిరాజ్, కార్యకర్తలు గులాబీ జెండా ఎగరవేసి స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్గల మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి గులాబీ జెండా ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న గులాబీ దళం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఊరూరా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెండా ఎగరవేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండా ఎగరవేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారని కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఓల్డ్ బోయినపల్లి పార్టీ కార్యాలయంలో గులాబీ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు మాజీ కార్పొరేటర్ యుద్ధం నరసింహ యాదవ్. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదాలతో మంచిర్యాల జిల్లా మందమర్రి హోరెత్తింది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవరకొండ పట్టణం 16వ వార్డులో గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్. బీఆర్ఎస్ పుట్టకతోనే దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందన్నారు. రైతు బంధు, కేసీఆర్ తోనే వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయంటూ ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే రైతులు నినదించారు. ఈ మేరకు ముక్రాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతన్నలు పంట పొలాల్లో గులాబీ జెండాను ఎగరవేసి జై కేసీఆర్ అంటూ నినదించారు. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ప్రజలు కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ గులాబీ జెండాను ఎగరవేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో నాశనం చేసిందని గట్టు యాదవ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ జిల్లా పరకాలలో పండుగ వాతావరణం ప్రతిబింబించింది. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు నాయకులు బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాను ఆవిష్కరించారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటూ నినదించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం, సాగర్ హైవేపై గులాబీ జెండాను ఎగరవేశారు జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ జెండాను ఎగరవేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. షాబాద్లో మాజీ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గులాబీ జెండాల రెపరెపలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం హోరెత్తింది. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.